నమస్తే మార్నింగ్. ఈరోజు ప్రధానమైనటువంటి దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో ప్రధానంగా ఈరోజు ఇక్కడ చూసినట్లయితే విద్యలో వండర్ ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో 2000కు పైగా కోర్సులను వర్టికల్గా చదువుకునే గోల్డెన్ ఛాన్స్ సీఎం జగన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ క్రమంలో విదేశాలకు వెళ్ళి చదువుకోలేని మన విద్యార్థుల కోసం ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు అందించే కోర్సులను ఎడెక్స్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, MIT, హార్వర్డ్ లాంటి విఖ్యాత వర్సిటీలు అందించే కోర్సుల్లో 2000కు పైగా వర్టికల్స్లో విద్యార్థులు తమకు నచ్చిన అంశాన్ని నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. సో వేరే దేశాలకు వెళ్ళి చదువుకోలేనటువంటి యువత కోసం సో వర్టికల్గా ఆన్లైన్లోనే క్లాసుల్ని చదువుకునే విధంగా వాళ్ళకి సర్టిఫికేషన్ ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒప్పందం చేసుకున్నట్టు ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. చూడండి, రాష్ట్ర ప్రభుత్వం ఎడెక్స్ మధ్య ఒప్పందం సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సో అంతర్జాతీయ వర్సిటీ కోర్సులు స్థానికంగానే, సో ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ ఎడెక్స్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం 2000కు పైగా కోర్సులను వర్టికల్స్గా చదువుకునే గోల్డెన్ ఛాన్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఏదైతే పిల్లలు ఉన్నత చదువుల ఖర్చు కోసం వెనుకాడకుండా ఏదైతే హ్యూమన్ రిసోర్సెస్ మానవ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిపై పెట్టుబడి పెట్టడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఎంతైనా ఖర్చు పెట్టి మంచి నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులను తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రపంచాలతోటి ధీటుగా మన దేశం మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో యూనివర్సిటీలు అందించే కోర్సులను ఎడెక్స్ ద్వారా ఉచితంగా అందుబాటులోకి తీస్తున్నట్లు ప్రకటించారు. ఒప్పందం అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి బాబే టెరాసాఫ్ట్కు అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టు నేరచరితుడు వేమూరి కంపెనీకి పనులు బ్లాక్ లిస్టు నుంచి తొలగించి మరీ అప్పగింత. A1 చంద్రబాబు, A2 వేమూరి, A3 కోగంటి అని చెప్పేసి 333 కోట్ల తొలిదశ పనుల్లో ప్రజాధనం లూటి, నకిలీ ఇన్వాయిస్లతో షెల్ కంపెనీల ద్వారా తరలింపు విజయవాడ ACP కోర్టులో CBI ఛార్జ్ షీట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏదైతే టీడీపీ గవర్నమెంట్ హయాంలో ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి బాబే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఐటీ శాఖకు బదులుగా అని చెప్పేసి టెరాసాఫ్ట్కు ఫైబర్ నెట్ ప్రాజెక్టులు కట్టబెట్టడం, ఏదైతే ఐటీ శాఖకి ఇవ్వాల్సినటువంటి ఫైబర్ నెట్ ఇక్కడ సాఫ్ట్కు ఫైబర్ నెట్ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం 2000 కోట్ల విలువైన ప్రాజెక్టులు మొదటి దశలోనే 33 కోట్ల పనుల్లో అక్రమాలకు బరి తెగించారని చెప్పేసి ఐటీ శాఖ చేపట్టాల్సి ఉండగా విద్యుత్తు, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ ద్వారా చేపట్టాలని స్వయంగా ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి, అలాగే బిడ్లు టెండర్లు వేమూరివి అని చెప్పేసి అమాంతం విలువ పెంచేశారని చెప్పేసి ప్రాజెక్టు విలువను అడ్డగోలుగా నిర్ణయించారు. ఎలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండా సరఫరా చేయాల్సిన పరికరాలు నాణ్యత ఖరారు చేసి ప్రాజెక్టు విలువ అమాంతం పెంచేశారని చెప్పేసి, అమలు లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి సో IPC సెక్షన్లో 166, 167, 418, 465, 468, 471, 409, 506 రెడ్ విత్ 120 క్లాస్ బీలతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 క్లాస్ 2 రెడ్ విత్ 13 క్లాస్ 1 CD ప్రకారం కేసులు నమోదు చేసింది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫైబర్ నెట్కి సంబంధించి దాంట్లో కూడా దోపిడీ జరిగిందని చెప్పేసి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణగా సాక్షులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 10 లక్షలు దాటిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు, పేదలకు ఇచ్చిన ఇళ్లపై శరవేగంగా హక్కులు కల్పిస్తున్న ప్రభుత్వం 10 రోజుల వ్యవధిలోనే 10 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లను ఇవ్వడం జరిగింది. సో వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఎప్పుడూ కూడా గత ప్రభుత్వంలో ఎవరూ చేయనటువంటి కనీవిని ఎరుగనటువంటి రీతిలో అసైన్మెంట్ భూముల చట్టానికి సవరణ చేసేసి ఏ అయితే అంతకుముందు డీకే అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాటిని కాస్త కూడా పూర్తిగా
ఇళ్ల పట్టా ఇళ్ల స్థలాలు వారి పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేసేటువంటి ప్రక్రియని వైసీపీ గవర్నమెంట్ చేపట్టిందని చెప్పేసి, ఇప్పటికే 10 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని చెప్పేసి, రిజిస్ట్రేషన్ల తర్వాత పూర్తి చేసినటువంటి కన్వేయన్స్ డీడ్లు కాస్త 10 ఏళ్ల తర్వాత సేల్ డీడ్గా మారనున్నాయని చెప్పేసి, ఆ తర్వాత అమ్ముకునేందుకు అవకాశం కూడా గవర్నమెంట్ కల్పించినట్టు, అలాగే ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయిపోయిందో ఆ తర్వాత హౌస్కి సంబంధించి లోన్లు కూడా పొందేందుకు అవకాశం కల్పిస్తూ గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఒక ఇళ్ల పంపిణీకి సంబంధించి గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకుందని చెప్పేసి, ఇక్కడ ప్రధానంగా 10 లక్షల ఇల్లు రిజిస్ట్రేషన్ జరిగాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే రాజ్యసభలో టీడీపీ 3 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు, రాష్ట్ర కోటాలో రాజ్యసభలోని 11 స్థానాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో రాజ్యసభలో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఓటుకు కోట్లు వెదజల్లడానికి సిద్ధమైన బాబు కుయుక్తులు ఫలించగా చివరి నిమిషంలో పోటీ చేయడం లేదని ప్రకటన. సో రాజ్యసభ ఎన్నికలకి పోటీ చేయట్లేదని చెప్పినటువంటి పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ ఒకవేళ పోటీకి వెళ్ళినా కూడా అక్కడ అభ్యర్థులు లేనటువంటి పరిస్థితి. ఒకవేళ ఏదైనా సరే వైసీపీ నుంచి కొంతమంది అభ్యర్థులను తీసుకొని ఎలాగైనా సరే గెలవాలని పోరాటం చేసినప్పటికీ కూడా చంద్రబాబు యొక్క కుయుక్తులు ఫలించక వెనుదిరిగినటువంటి పరిస్థితి. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. 41 ఏళ్ల టీడీపీ చరిత్రలో రాజ్యసభలో ఆ పార్టీ యొక్క స్థానం 0కు పడిపోయిందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఏదైతే టీడీపీ తరపున రాజ్యసభలో ఉన్నటువంటి రవీంద్ర ఒక్క సీటు కూడా రేపు ఏప్రిల్ 2 నాటికి ఖాళీ పూర్తయ్యేటువంటి పరిస్థితి. సో ఇది ఇక్కడ రాజ్యసభలో టీడీపీ 0 అని చెప్పేసి, ఎప్పుడు ఇంకా రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం 0 అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే రణరంగమైన శంఖం అని చెప్పేసి, పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో కొనసాగిన రైతుల ఆందోళన, వారిపైకి భారీగా బాష్పవాయు గోళాలు, అలాగే గుండెపోటుతో పంజాబ్కు చెందిన రైతు మృతి, రేపు మళ్ళీ మంత్రుల చర్చలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రణరంగమైన శంభు అని చెప్పేసి, శంభు సరిహద్దులో భారీగా మోహరించిన పోలీసులు. ఏదైతే మరి రైతు మద్దతు ధర ఏదైతే ఉందో దాన్ని చట్టబద్ధత కల్పించాలని కోరుతూ, అలాగే రైతులకి పెన్షన్లు ఇలా కల్పించాలని చెప్పేసి, వాళ్ళు డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి ఢిల్లీలో చేస్తున్నటువంటి రైతులంతా కలిసి చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా శంభు సరిహద్దుల్లో భారీగా మోహరించిన పోలీసులు, రైతుల ఆందోళన, వారిపైకి భారీగా బాష్ప వాయుగోళాలు, గుండెపోటుతో పంజాబ్కు చెందిన రైతు మృతి, రేపు మళ్ళీ మంత్రుల చర్చలని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇవి సాక్షిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. విద్యలో వండర్, అలాగే ఫైబర్ ఫ్రాడ్ సూత్రధారి బాబే అని చెప్పేసి, రాజ్యసభలో టీడీపీ స్థానం 0 అని చెప్పేసి, 3 స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అని చెప్పేసి, అలాగే 10 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్లు అని చెప్పేసి, అలాగే ప్రధానంగా ఇక్కడ రణరంగమైనటువంటి శంభు అని చెప్పేసి, ఢిల్లీలో రైతుల ఆందోళన అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఈనాడు పేపర్ని పరిశీలిద్దాం. ఈనాడులో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రభుత్వ స్థలాలతో పార్టీ చేసుకుంటున్నారు, 433 కోట్ల భూమి 14.71 లక్షలకే, వైకాపా కార్యాలయాలకు సర్కారు స్థలాల దారాదత్వం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలని తక్కువ రేటుకి లీజుకి ఇచ్చుకుంటున్నారని చెప్పి చూడండి. ప్రజా అవసరాలను కాదని మరి చౌకగా కేటాయింపు, ఏడాదికి ఎకరాకి 1000 రూపాయల చొప్పున 33 ఏళ్ల పాటు లీజు, స్థానిక సంస్థల అభ్యంతరాలను బేఖాతరు చేసిన జగన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 433 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమి 14 లక్షలకే వైకాపా కార్యాలయాలకు దారాదత్తం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏడాదికి 1000 చొప్పున 33 ఏళ్ల పాటు లీజు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వ స్థలాలతోటి పార్టీ చేసుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ ఈనాడులో ఇవ్వడం జరిగింది. అలాగే రాజధాని ఫైల్స్
ప్రదర్శనకు హైకోర్టు పచ్చజెండా. ఏదైతే రాజధాని పేరుతోటి వచ్చినటువంటి మూవీ ఏదైతే ఉందో రాజధానికి సంబంధించి రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, రాజధానిని ప్రభావితం చేస్తూ అక్కడ జరిగినటువంటి సంఘటనను ప్రభావితం చేస్తూ తీసినటువంటి మూవీ ఏదైతే ఉందో దాన్ని నిలిపివేయడం జరిగింది. సో దానికి హైకోర్టు పచ్చజెండా ఊపడం జరిగింది అని చెప్పేసి హైకోర్టు పచ్చజెండా, రికార్డులను పరిశీలించిన న్యాయమూర్తి స్టే పొడిగించేందుకు నిరాకరణ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి, ఉన్నత విద్యలో నాణ్యత పెంచాలి, ఎడెక్స్ ఒప్పందంతో అందుబాటులోకి 2000 కోర్సులు, ఉపకులపతులతో సీఎం జగన్ అని చెప్పేసి సో ఏదైతే ఎడెక్స్తో జరిగినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో, ఏదైతే విదేశాలలో చదువుకోలేనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వర్చువల్గా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా వాళ్ళు కూడా చదువుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఎడెక్స్ అనేటువంటి సంస్థతో ఒప్పందం చేసుకున్నటువంటి విషయం గురించి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ప్రపంచంతో మనం కూడా పోటీ పడాలి అని చెప్పేసి ఎడెక్స్ ఒప్పందంతో అందుబాటులోకి 2000 కోర్సులు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, కదలిరా సభలు ముగిశాక మరో ప్రజా చైతన్య యాత్ర చేపట్టబోతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నటువంటి విషయం గురించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడి. నేడు బాపట్ల జిల్లా ఇంకొల్లులో బహిరంగ సభ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే భారత్ బంద్ ప్రశాంతం, పంజాబ్ హర్యానాలో స్తంభించిన జనజీవనం, కేంద్రంతో నేడు కొనసాగనున్న రైతుల చర్చలు, బాష్పవాయు గోళాల ప్రయోగం, 70 మందికి గాయాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాజస్థాన్ హర్యానా సరిహద్దుల్లో శంభు వద్ద రైతులు నిలువరించేందుకు మోహరించిన భద్రతా బలగాలు. సో భారత్ బంద్ ప్రశాంతం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, మీకు గిఫ్టులు మాకు ఓట్లు, ఎన్నికల వేళ వైకాపా క్విడ్ ప్రోకో, ఓటర్లకు నగదు కానుకల పంపిణీ, ప్రభుత్వ ఉద్యోగులకు విలువైనటువంటి బహుమతులు, మతాన్ని అడ్డు పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్నారని చెప్పేసి, అలాగే ప్రజా ప్రాతినిధ్య చట్టం, అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఇవన్నీ కూడా నేరాలే అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో వైకాపా ప్రభుత్వం ఇప్పటి నుంచే మతాల పేరిట మతాన్ని అడ్డు పెట్టుకొని ఇక్కడ మతం పేరట కొన్ని గిఫ్టుల్ని బహుమతుల్ని అందజేస్తుందని చెప్పేసి, అలాగే మతాన్ని అడ్డు పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేస్తుందని చెప్పేసి, ప్రభుత్వ ఉద్యోగులకు విలువైనటువంటి బహుమతులు అలాగే ఓటర్లకి నగదు కానుకల్ని ఇప్పటి నుంచే పంపిణీ చేయడం మొదలుపెట్టిందని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఇక్కడ మీకు గిఫ్టులు మాకు ఓట్ల అని చెప్పేసి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇటు అధికార పార్టీయే కాదు, ప్రతిపక్షం కూడా రేపొద్దున వీళ్ళు 2000 ఇస్తే వాళ్ళు 4000 ఇచ్చేటువంటి పరిస్థితి, ఇలా ప్రతి ఒక్కరూ కూడా చేసేటువంటి తంతు అదే. అయితే ఇక్కడ మటుకు మీకు గిఫ్టులు మాకు ఓట్ల అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల స్తంభన, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలని స్తంభింపజేశారంట. 210 కోట్లు బకాయిల వసూలుకు ఆదాయ పన్ను విభాగం చర్య. అయితే 210 కోట్లు బకాయిలు ఉన్నాయంట, వాటి వసూలుకు ఆదాయ పన్ను విభాగం చర్య తీసుకుందంట. అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆశ్రయించిన కాంగ్రెస్ పార్టీ ఖాతాల నిర్వహణకు తాత్కాలిక అనుమతి ఇచ్చిందని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, కలుషిత జలం కాటేసింది, గుంటూరులో అతిసారం లక్షణాలతో మరొకరు మృతి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన మృతుడి యొక్క భార్య పిల్లలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం వారం రోజులుగా చూస్తున్నాం, గుంటూరులో నీరు కలుషితమైపోయి చనిపోతున్నటువంటి వారు, సో ఇప్పటికే మరణించిన వారు కూడా ఉన్నారు గుంటూరులో. అలాగే ఇక్కడ చూస్తే కలుషిత జలం కాటేసిందంట. కలుషిత జలం వల్ల ఇక్బాల్ అనేటువంటి ఒక వ్యక్తి కూడా మృతి చెందాడు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఈనాడులో ఇవ్వడం జరిగింది. సో గుంటూరులో అతిసారం లక్షణాలతో మరొకరు మృతి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన మృతుడి భార్య పిల్లలు అని చెప్పేసి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఏదైనా సరే గుంటూరులో కలుషితమైనటువంటి నీరు తాగి చనిపోతున్నారు అనేటువంటి విషయంలో వెంటనే చర్యలు తీసుకొని అది ఎందుకు జరుగుతుంది ఏంటనేది వెళ్ళకపోతే ఇలా మరణాల సంఖ్య పెరిగిపోయి ఇది పెద్ద ఇష్యూ అయిపోయేటువంటి పరిస్థితి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయేటువంటి పరిస్థితి. అలాగే ఎన్నికలకు సిద్ధం కండి, ఇక్కడ చూడండి, ఎన్నికలకు సిద్ధం కండి, సిబ్బంది జాబితా తయారు చేయండి. ఇక్కడ ఎస్పీలు అలాగే కలెక్టర్లకి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశం అని చెప్పేసి, అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్లు ఎస్పీలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు.
ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బంది జాబితా తయారు చేయాలని చెప్పేసి ప్రతి జిల్లాలో సిబ్బంది సంఖ్య ప్రాథమిక అంచనా కంటే 20% అదనంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎన్నికలకు సిద్ధం కండి ఐఏఎస్లు ఐపీఎస్లకి ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలంటూ అయితే ఎన్నికల డ్యూటీకి సంబంధించినటువంటి వారి యొక్క జాబితాను సిద్ధం చేయండి అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రధానంగా సిద్ధం కండి ఎన్నికలకు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈనాడులో ఉన్నటువంటి అంశాలు. ఒకసారి చూస్తే ప్రభుత్వ స్థలాలతోటే పార్టీ ఆఫీసులు పెట్టుకున్నారు, పార్టీ చేసుకుంటున్నారని చెప్పేసి ఎక్కువ కోట్లు పలకాల్సినటువంటి స్థలం కూడా తక్కువ మొత్తంలో వాటిని లీజుకు తీసుకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఇక్కడ ఇచ్చినటువంటి విషయం గురించి, అలాగే రాజధాని ఫైల్స్ అనేటువంటి సినిమాకి హైకోర్టు పచ్చజెండా అనేటువంటి విషయం గురించి, అలాగే మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి, అందుకోసమే ఎడెక్స్ తోటి ఒప్పందం, ఆన్లైన్ వర్చువల్ క్లాసెస్ అని చెప్పేసి విదేశాలలో ఉండేటువంటి కోర్సులను కూడా ఆన్లైన్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో మనం నేర్చుకునేందుకు ఎడెక్స్ తోటి ఒప్పందం అనేటువంటి విషయం గురించి, అలాగే రైతులు ఢిల్లీలో రైతులు భారత్ బంద్ ప్రశాంతం అని చెప్పేసి రైతులు నిలువరించేందుకు మోహరించిన భద్రతా బలగాలని చెప్పేసి అక్కడ పంజాబ్ హర్యానాలో స్తంభింపజేసిన జనజీవనం అనేటువంటి విషయాల గురించి చెప్పుకున్నాం. అలాగే మీకు గిఫ్టులు మాకు ఓట్లు అంటూ ఎన్నికల తాయిలాలను మతాన్ని అడ్డు పెట్టుకుని వైకాపా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఎన్నికల తాయిలాలని ఇప్పటి నుంచే ప్రకటిస్తుందని చెప్పేసి ఓటర్లకు నగదు కానుకలు పంపిణీ చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కలుషిత జలం తాగి గుంటూరులో ఒక వ్యక్తి మృతి అనేటువంటి విషయం గురించి ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది, దాని గురించి చెప్పుకున్నాం. అలాగే ఎన్నికలకు సిద్ధం కండి, సిబ్బంది జాబితా తయారు చేయండి అని చెప్పేసి ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడి అనేటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. అలాగే కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు స్తంభన అనేటువంటి విషయం గురించి చెప్పుకున్నాం. సో ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. జ్యోతి పేపర్ పరిశీలించినట్లయితే ఇక్కడ వృద్ధులపై వల, ఇంటి నుంచే ఓటేసే 12D ఫామ్ ఓటర్లపై వైసీపీ కన్ను అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇందులో దివ్యాంగులు కూడా వాలంటీర్లతో ఓట్లు కొల్లగొట్టే యత్నాలు, జగన్కు ఓటేయకపోతే పెన్షన్ రాదని భయపెట్టేలా వ్యూహం, రాష్ట్రంలో ఆ ఓటర్లు 10.60 లక్షలు, ప్రతి నియోజకవర్గంలో 5,000 మంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వృద్ధులైతేమి ఇటు దివ్యాంగులైతేనేమి వారి యొక్క ఓటర్ల సంఖ్య సుమారుగా రాష్ట్రంలో 10 లక్షలు పై చిలుకు ఉందని చెప్పేసి ఈ 10 లక్షల మంది కూడా ఓటు వేయడానికి వాళ్ళు పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, వృద్ధులు వికలాంగులు. సో వాళ్ళకి ఏదైతే 12D ఫామ్ ఏదైతే ఉందో ఆ 12D ఫామ్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకుంటే ఆ ఎన్నికల రోజున ఎవరైతే ఆ ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళేసి వారి చేత ఓటు వేయడం జరుగుతుంది. సో ఈ విషయంలో కూడా వైకాపా నాయకులు ప్రలోభాలకు గురి చేసి మీరు ఓటు మాకు వేయకపోతే ఆ సమయానికి మీరు అక్కడే ఉండి ఆ సమయానికి వాళ్ళు అక్కడే ఉండి మీరు మాకు ఓటు వేయకపోతే మీ పెన్షన్ కట్ అవుతుంది అనేటువంటి విధంగా ప్రలోభాలకు గురి చేయడానికి అవకాశం ఉంది, ప్రలోభాలకు గురి చేస్తున్నారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ. సో సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా కీలకం కాబట్టి గత ఎన్నికల్లో సుమారు 30 నుంచి 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,000 లోపు మెజారిటీతోటే గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ 10 లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో, వృద్ధులు కానీ వికలాంగులు కానీ 10 లక్షల ఓట్లు ఏవైతే ఉన్నాయో వీటిని అక్కడ రాజకీయ పార్టీల ఏజెంట్లు ఓటు వేసేటువంటి సమయంలో బ్యాలెట్ బాక్స్ తోటి వాళ్ళ చేత ఓట్లు వేయిస్తారు. కాబట్టి ఆ ఓటు వేయించేటువంటి క్రమంలో రాజకీయ పార్టీల ఏజెంట్లు కూడా ఆ కుటుంబాల వద్దకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వయోవృద్ధులు కానీ దివ్యాంగులు కానీ సొంతంగా ఓటు వేసుకోలేనటువంటి పరిస్థితుల్లో తాము సూచించినటువంటి వారి సహాయంతో వారికి నచ్చినటువంటి వారికి ఓటు వేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ కేటగిరీ ఓటర్లపై వైసీపీ నేతలు ప్రత్యేక దృష్టి సారించారని చెప్పేసి జగన్కు ఓటేయకపోతే పెన్షన్ రాదు అని చెప్పేసి భయపెట్టడంతో పాటు పలు రకాలుగా ప్రభావితం చేయాలని వ్యూహం పన్నుతున్నారనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వృద్ధులపై వల, ఇక్కడ చూడండి, ఉమ్మడి మోసం ప్రజలను మభ్యపెట్టడానికే అని చెప్పేసి లోకేష్ 3 రాజధానుల పని అయిపోయింది, ఇప్పుడు హైదరాబాదు ఇంకో 10 ఏళ్ళు
క్యాపిటల్గా ఉండాలట, విపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి జగన్ మద్దతు, అలాగే గద్దెనెక్కగానే 3 ముక్కలాట, రాజధాని ఏదంటే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి తీసుకొచ్చారని చెప్పేసి, అలాగే భూములు ఇచ్చిన రైతులకు 4 ఏళ్లుగా వేధింపులు అని చెప్పేసి, రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వెనక్కి నెట్టారని చెప్పేసి, ఉత్తరాంధ్రను మాఫియా డాన్లకు అప్పగించారని చెప్పేసి, టీడీపీ యువనేత ధ్వజం విజయనగరం, రామతీర్థం, గంట్కాడల్లో శంకారావం అని చెప్పేసి, శంకారావం సభలో లోకేష్ ఈ విధంగా ధ్వజం ఎత్తాడు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఉమ్మడిగా మోసం చేశారు ప్రజలను మభ్యపెట్టడానికే అని చెప్పేసి లోకేష్ తీవ్ర ఆరోపణలు చేసినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అయ్యో అన్నదాత చూడండి, రాష్ట్రంలో 46 లక్షల ఎకరాలు బీడైపోయిందంట. సో పంట పొలాలు వేయలేనటువంటి దుస్థితి రాష్ట్రంలో నెలకొందని చెప్పేసి, ఒకవైపు కరువు, మరోవైపు తుఫాన్తో గతేడాది అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వర్షాభావంతో దాదాపు 46 లక్షల ఎకరాలు బీళ్లుగా మారిన వేసిన పంటలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. ఆ తర్వాత మరింత పంట నష్టం జరిగింది. అన్ని పంటలు దిగుబడి తగ్గగా రబీలోనూ ఏ మేరకు దిగుబడి వస్తాయి తెలియనటువంటి పరిస్థితులు, తీవ్రంగా నష్టపోయి రైతులు కష్టాల్లో ఉన్నా కూడా జగన్ సర్కారు ఇప్పటి వరకు నయా పైసా నష్టపరిహారం కూడా ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. 2023-24లో భారీగా తగ్గినటువంటి సాగు, 440 మండలాలలో వర్షాభావమే కారణం, అలాగే 103 కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్న జగన్ సర్కార్ అని చెప్పేసి, అయ్యో అన్నదాత రాష్ట్రంలో 46 లక్షల ఎకరాలు బీడు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో అటు రైతులంతా కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ తమ సమస్యను, తమ గోడు విన్నవించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అలాగే కాంగ్రెస్ ఖాతాల స్తంభన అని చెప్పేసి కూడా ఐటీ శాఖ ఆదేశాలు, 2018-19లో 210 కోట్ల పన్ను చెల్లించలేదని చర్య. సో ట్రైబ్యునల్ అప్పీల్ చేసిన కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా కాంగ్రెస్ ఖాతాల స్తంభన అని చెప్పేసి కూడా జ్యోతిలో ఇవ్వడం జరిగింది. అలాగే సిపిఎస్ వర్సెస్ పోలీస్, రేపు చలో విజయవాడకు ఉద్యోగుల పిలుపు, రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్ల ఆవిష్కరణ, అనుమతి లేదంటూ పోలీసుల నోటీసులు, పాల్గొంటే క్రిమినల్ చర్యలంటూ బెదిరింపులు. మరోవైపు చలో బెజవాడకు మౌఖిక అనుమతులు, ప్రభుత్వ ద్వంద్వ విధానాలపై ఏపీ సిపిఎస్ ఈఏ ఫైర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిపిఎస్ కాంట్రిబ్యూషరీ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా రేపు చలో విజయవాడ అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇవి జ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో చూస్తే వృద్ధులపై వల, ఇంటి నుంచి ఓటేసే 12D ఫామ్ ఓటర్లపై వైసీపీ కన్నని చెప్పేసి, అలాగే ఉమ్మడి మోసం ప్రజలను మభ్యపెట్టడానికి అని చెప్పేసి లోకేష్ పేర్కొన్నాడనేటువంటి విషయం గురించి, అలాగే రైతులకు సంబంధించి అయ్యో అన్నదాత రాష్ట్రంలో 46 లక్షల ఎకరాలు బీడు అని చెప్పేసి, అలాగే కాంగ్రెస్ ఖాతాల స్తంభన అని చెప్పేసి, సిపిఎస్ వర్సెస్ పోలీస్, రేపు విజయవాడ చలో ధర్నా అనేటువంటి విషయాల గురించి జ్యోతి పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇవి ప్రధానమైనటువంటి దినపత్రికల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో మరిన్ని అంశాలతోటి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి H6 న్యూస్.